అది నేను పాలసీ చేపించడానికి వచ్చానక్క. పాలసీ అదేని చేపిస్తావు? మనుషులకు, గొర్రెలకు, బర్రెలకు అన్నిటికన్నా. నాకు గొర్రెలు బర్రెలు ఏం లేవు అక్క. థ్యాంక్స్ అన్నా. కోళ్ళకు కూడా చేస్తామన్నా. వెళ్ళి మనం అడుగుదాం. నమస్తే మేడం. మేడమా, నేనేమన్నా పంతులక్క కనబడుతున్నానా నీకు? అయ్యో కాదు మేడం. ఏంటి మళ్ళా మేడం అంటావు? సారీ అక్క, సారీ. ఏందో చెప్పు. అది నేను పాలసీ చేపించడానికి వచ్చానక్క. ఆవు పాలా, బర్రె పాలా? అయ్యో పాలు కాదక్క, పాలసీ. అంటే ఏందో? అంటే నువ్వు నెలకు 1000 కట్టావనుకో, 10 ఏళ్లకు నీకు 20 లక్షలు వస్తాయి. ఒకవేళ మధ్యలోనే ఏమన్నా చచ్చిపోతే కూడా 20 లక్షలు వస్తాయి. అంటే ఏంది, నేను సావాలా? అది కాదక్క, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అన్నమాట. మనకు అనుకోకుండా ఏమైనా అయిందనుకో, మన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది. మా ఇంట్లో ఎవరు లేరు కానీ నడు. అన్నా నమస్తే. నమస్తే, చెప్పండి. నేను పాలసీ చేయిస్తా అన్న, మీరు ఒక పాలసీ తీసుకోండి అన్న. పాలసీ అదేని చేపిస్తావు? మనుషులకు, గొర్రెలకు, బర్రెలకు అన్నిటికన్నా. నాకు గొర్రెలు బర్రెలు ఏం లేవు అక్క. థ్యాంక్స్ అన్నా. కోళ్ళకు కూడా చేస్తామన్నా. ఏంటి కోళ్ళకు కూడా పాలసీయా? అన్నా. పాలసీ రూల్స్ ఏంటి? ఎలాంటి యాక్సిడెంట్ అయినా, నార్మల్ డెత్ అయినా మీ డబ్బులు మీకు ఇస్తారన్నా. అవునా? అయితే సరే, మరి 100 కోళ్ళకు పాలసీ చేపిస్తా. 100 కోళ్ళ? చాలా థ్యాంక్స్ అన్న. పదండి వెళ్ళి కోళ్ళని చూద్దాం. ముందు ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేద్దాం. కోళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటాయి. అలాగే. ఇవ్వండి సార్ పేపర్స్, ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. నామినీగా ఎవరి పేరు పెడతారు సార్? ఎవరో ఎందుకు, నేనే ఉంటాను. ఓకే సార్, నేను మా పై ఆఫీసర్కి చెప్పి మీ నామినీని ఫైనల్ చేపిస్తాను. ఓకే. హలో సార్, ఒక 100 కోళ్ళకి పాలసీ వచ్చింది, చేయించాను. ఏంటి 100 కోళ్ళ? అస్సలు ఆ పాలసీని మిస్ చేయనివ్వకు. ఓకే సార్. సరేలే కానీ వారం తర్వాత వచ్చి చూస్తా. అలాగే సార్. సార్, కోళ్ళు ఎలా ఉన్నాయి? కోళ్ళు ఎక్కడ మేడం? మీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. ఏమైంది సార్? కోళ్ళు అన్నీ చచ్చిపోయా. కాదు, ఫోన్ చేసి పాలసీ డబ్బులు అడుగుదాం అనుకున్నా. అవునా? ఎలా చనిపోయాయి? యాక్సిడెంట్ అయి చనిపోయాయి మేడం. అవునా? అవును మేడం. మీరు చేయాల్సిన చేపించి అన్ని డబ్బులు ఇప్పించేయండి. ఓకే సార్, నేను ఇప్పుడే మా సార్కి ఫోన్ చేసి రమ్మంటాను. హలో సార్. హలో కీర్తి, చెప్పండి. సార్, మనం పాలసీ చేసిన 100 కోళ్ళకి యాక్సిడెంట్ అయిందంట సార్. అయ్యయ్యో, నేను వస్తున్నా. అవి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే సార్, రండి. సార్ వస్తున్నారంట. సరే, అక్కడ పోయి కూర్చుందాం, రండి. అలాగే సార్. సార్ వచ్చేసారా? కోళ్ళు ఎక్కడున్నాయి? ఇంకెక్కడ కోళ్ళు సార్? అన్ని చచ్చిపోయాయి. అలా ఎలా జరిగింది యాక్సిడెంట్? అన్ని కోళ్ళకు ఒకటేసారి జరిగిందా? నిన్న ఆదివారం వచ్చింది కదా, అన్నిటికి ఒకటేసారి యాక్సిడెంట్ అయింది. సరే పదండి, ఆ చనిపోయిన కోళ్ళని చూద్దాం. కోళ్ళేవి సార్? ఇదిగో ఇక్కడే ఉన్నాయి సార్. ఇది చికెన్ షాప్ గా సార్? అవును, చికెన్ షాప్. చికెన్ షాప్ లోనే కదా కోళ్ళకి యాక్సిడెంట్ అయింది. షాప్ లో కోళ్ళకి యాక్సిడెంట్ ఏంటి సార్? అదా సార్, ఏం లేదు సార్. ఇదిగో మా లడ్డుగాడు పెట్టి మొత్తం మీద కొడుతున్నాడు సార్. వాడు అలానే కొడుతున్నాడు సార్. ఒక్కొక్క కోడి వచ్చి కత్తి కింద పడ్డాడు సార్. అంతే, చాలా మొన్నే వేరే చనిపోయాయి సార్. మేడం, మీరు బాగానే ఉన్నారు కదా? ఏంటో కోళ్ళకి పాలసీ అంటారు, చేపిస్తే పీడ్స్ వచ్చి పడిపోతారు. ఇది 4వ బ్యాచ్. అరే హరి, ఆ కార్తీక్ గడికి ఫోన్ చేయి. వాడేదో పాలసీ ఇస్తున్నాడు, వాడు కరెక్ట్ చేస్తాడో లేదో ఏమో.